ఇక పొయ్యి మీద మసాలా వేసి కూర ఉడకపట్టేటప్పుడు ఒక విచిత్రమైన సంఘటనలు ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ అనుభవం ఉంటుంది. మనందరం కాస్త ధ్యానంలోకి వచ్చాక ఏదైనా కొంతమంది ఎక్కువ మంది మానేసి ఉండొచ్చు. పూర్వంలో అనుభవం ఉంటుంది కాస్త చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల అలవాటు మేరకు. నేను ఒక 15 సార్లు 20 సార్లు తినుంటా చిన్నప్పుడు, ఎక్కడన్నా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు. 87లో నాన్ వెజిటేరియన్ గుడ్డు మానేసాను అనమాట. ఆ రోజు నుంచి మళ్ళీ టచ్ చేయలేదు. అంటే 15-20 సార్లు తినుంటాను అంతే, కొద్దిగా ఎప్పుడన్నా. అది కరెక్ట్ కాదనిపించింది. కూర వండేటప్పుడు మసాలా వేసిన తర్వాత అది గుమగుమలాడుతూ ఉంటుంది. ఇక వాసనకి ఇంట్లో మగవారు ఇక ఆగలేక నోట్లో సొంగలు మొదలవుతాయి. ఇక అప్పుడు ఆయన పొయ్యిదాకా వచ్చి, ఏమే ఉడికిందా, ఏమే అయిందా, ఏమండి ఆగండి కాసేపు ఇంకా ముక్క ఉడకలేదు అంటుంది. ఈయనకి ఇక నోట్లో పొట్టలో ఓటలూరేసరికి అప్పుడు ఆయన అంటాడు, కంచంలో ఒట్టన్నం పెట్టుకొచ్చి అయితే గొజ్జే ఒట్టిగా తింటా ఉంటానని లోపు ఆగలేక ముక్కుడికేదాకా కూడా గొజ్జు కలుపుకు తింటూ ఉంటారు. ఈ వాసన ఇంట్లో నుంచి బయటకు వెళుతూ ఉంటే మనందరి తరపున పత్రిజీ గారికి హృదయపూర్వకమైన అభినందనలు. ఇలాంటి ధ్యాన మహాచక్రాన్ని జరుపుతూ ఎంతోమంది ప్రజల్ని మేలుకొలుపుతూ ఒక చక్కటి శాకాహారాన్ని, ధ్యాన మార్గాన్ని ప్రజలకు అందిస్తున్నందుకు మా తరపున అభినందన. ఆ మాంసాన్ని వండేటప్పుడు ఆ వాసన ఇంట్లో నుంచి రోడ్డు మీద వాసనలు వస్తూ ఉంటాయి. రోడ్డు మీద కాలనీలో నడిచెళ్ళేవారు ఆ వాసన పీల్చుకుంటూ ఆగి మరీ అబ్బా ఇంట్లో ఏం వండుకుంటున్నారు అనుకుని మరీ పీలుస్తుంటారు. ఆ వాసన మసాలా వాసనే. అదే మనం బస్సులో వెళ్ళేటప్పుడు ఏ కుక్కో జంతువో చచ్చిపోయే వాసన వస్తుంది. మరి అప్పుడేం చేసాం? ముక్కు మూసుకున్నాం. మరి అదే వాసనకి మసాలా కాస్త ఇంత చల్లేసరికి మనిషికి ఇంపైపోతున్నది. అందుకని మనిషి మాంసాహారి కాదు అంటానికి నేను ఇంకొకటి చెప్తాను. ఇక్కడ ప్రపంచంలో ఇతర దేశాల వారు బాగా తింటుంటారు మాంసాహారాన్ని, కానీ వాళ్ళందరూ మాంసాహారం తినేవారందరూ మరి శాకాహారం ముట్టుకోకుండా ఉండాలి లైఫ్లో. మరి మాంసాహారమే మంచిదైతే అసలు లైఫ్లో వెజిటేరియన్ టచ్ చేయొద్దు, అన్నము తినొద్దు, కూరలు తినొద్దు, పండు తినొద్దు, జ్యూసులు త్రాగొద్దు. అలా ఉండమనంటే ప్రపంచంలో ఏ దేశాల వారు ఉంటారు చూద్దాం. తొందరగా చచ్చిపోతారు క్యాన్సర్లు వచ్చేసి. అందుకనే ఇతర దేశాల వారు మాంసాహారం ఎక్కువ భుజించటం వల్ల పోషకాహార లోపాలు వచ్చేస్తాయి వాళ్ళకి. మాంసాహారంలో పోషక విలువలన్నీ ఉండవు సరిగా. అందుకని ఆ పోషకాహార లోపాన్ని పోగొట్టుకోవటానికి మాంసాహారులందరూ ప్రపంచ దేశాల్లో శాకాహారం సంబంధమైన జ్యూసులు, సలాడ్సు, ఫ్రూట్సు ఇవి ఎక్కువ తింటూ ఉంటారు. అందుకని ఆ దోషాన్ని సవరించుకోవటానికి వాళ్ళు ప్రధానంగా చేసేది ఇలాగనమాట. అందుకని శాకాహారం సపోర్ట్ లేకపోతే ఆ మాంసాహారుడు కొద్ది రోజులు కూడా బ్రతకలేరండి. అందుకని ప్రపంచంలో మాంసాహారం మనిషి తినాలి అని చెప్పేవారందరూ అచ్చంగా మాంసం మీదే ఉండాలి. మరి ఎవరు ఉండలే, అందరూ శాకాహారం తింటున్నారు మాంసం తోడుగా పెట్టుకుని. ఎందుకంటే ఇది లేకపోతే అట్లా కష్టం. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మీకు తెలుసో లేదో, ప్రపంచంలో ఎక్కువ మాంసం తినేవారు ఎక్కడ అంటే అమెరికా. 97 కేజీలు మాంసాన్ని సంవత్సరానికి తింటున్నారట అమెరికన్స్. అంటే రోజుకి యావరేజ్న ఒక పావు కేజీ, 90-95 కేజీలు. అంటే రోజుకు పావు కేజీ మాంసాన్ని ప్రతిరోజు తింటారు. ఎక్కువగా దున్నపోతు మాంసాన్ని అక్కడ వాడుతూ ఉంటారు. దాని ప్రభావం చేత మీకు తెలుసో లేదో, ప్రపంచ దేశాల్లో ఎక్కువ క్యాన్సర్స్ ఉన్న కంట్రీ, ఫస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నది ప్రేగుల క్యాన్సర్. ఆ ప్రేగుల క్యాన్సర్ ఎక్కడెక్కువ అంటే అమెరికాలోనండి. ప్రేగుల క్యాన్సర్తో చచ్చిపోతుంటారు అమెరికాలో. కారణం ఏమిటంటే మాంసం తినటం వల్ల మోషన్ అవ్వక గ్యాస్ పట్టేసి దీర్ఘ రోగాలు వచ్చేసి మొండి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట.
అందుకని అట్లా మానమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా మనిషి మాంసాహారాన్ని ఎంత మానేస్తే అంత మంచిది, శాకాహారమే ఆరోగ్యానికి శ్రేష్టము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడానండి ఈ మధ్య ఒక 120 దేశాల్లో ప్రత్యేకంగా పరిశోధన చేశారు. అందుకని మాంసాహారం తినేవారిలో క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుచేత మీరు మాంసాహారాన్ని మాని శాకాహారం వైపు వెళ్ళండి, కంపల్సరీ పెట్టండి అని ఇచ్చారనమాట. ఇప్పుడు నిన్న కూడా పేపర్లో మొన్న చూస్తేనండి, ఈనాడు మెయిన్ పేజీలో వచ్చింది, భారతీయుడు సగటు ఆయుర్దాయం 68 సంవత్సరాలు. కానీ ఇందులో డాక్టర్స్ 55 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపే చనిపోతున్నారట. తక్కువ వయసు అంటే డాక్టర్ల ఆయుర్దాయం తక్కువ ఉంది భారతదేశంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఇండియా మొత్తం స్టడీ చేస్తే ఇచ్చిన వాస్తవం. అందుకని దానికి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టర్లు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సలహాలు ఇచ్చారండి. అందులో మానసిక ఒత్తిడి తగ్గటానికి ధ్యానము చేయమని ఇచ్చారండి. అందులో డాక్టర్లకి ఆరోగ్యాన్ని సమాజానికి ఇచ్చే డాక్టర్సే 55 ఏళ్ళు 57 ఏళ్ళకి మించి బ్రతకలేకపోతున్నారు సగటున. మిగతా వాళ్ళందరూ 68 ఏళ్ళు 50 యావరేజ్ని బ్రతుకుతున్నారు. అందుకని దీంతోపాటు కూరగాయలు బాగా తినండి, పండ్లు బాగా తినండి, జ్యూసులు బాగా త్రాగండి. క్యాన్సర్స్ లాంటి ముప్పు డాక్టర్స్ కూడా ఎక్కువ ఉందట. హార్ట్ కంప్లైంట్స్, క్యాన్సర్స్తో డాక్టర్ ఎక్కువ మంది చచ్చిపోతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మొన్నటి పేపర్లో ఇచ్చారనమాట. అందుకని శాకాహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా భుజించండి. పోషకాహార లోపం బాగా పోతుంది. వీటి వల్ల రక్షణ వ్యవస్థ పెరిగి మనకి క్యాన్సర్స్ లాంటి మొండి రోగాలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లకు సలహా అందులో ఇవ్వటం జరిగిందనమాట. అందుకని అంత మంచి ఆహారము శాకాహారం. మరి మనం మాంసాహారం తినొద్దు అని మన శరీర అవయవాలు 11 రకాలుగా హెచ్చరిస్తున్నట్టు పిక్చర్స్తో సహా చూసాం మనం ఎంతసేపు. మరి అలాంటి మాంసాహారం వద్దని శరీరం చెప్తుంది. కానీ మనం ఎక్కువ మంది ప్రజల్లో ఉన్న అపోహ ఏమిటంటే శాకాహారం తింటే బలం ఉండదు, మాంసం తింటేనే బలం ఉంటుంది, కండపుష్టి ఉంటుంది, దారుఢ్యం ఉంటుంది, అన్నీ అందులోనే ఉంటాయి, శాకాహారులు బలహీనంగా అవుతారని ఒక నానుడు ఉంది. మనం చదువుకోకపోయినా మనం అంటే వెనకటి రోజుల్లో మన తాతలు ఆ మాటలు చెప్పటం వల్ల పిల్లల్లో కూడా అవే పడిపోయాయి. కానీ అది ఎంత వాస్తవమో ఆలోచిద్దాం ఇప్పుడు మనకి. అందుకని 12వ లక్షణం, ఇప్పుడు 11 లక్షణాలు శరీరం వద్దని చెప్పింది మాంసాన్ని. మాంసాహార జంతువులైన పులి, నక్క, కుక్క, పిల్లికి తినటానికి 11 ఏర్పాట్లు ఉన్నాయి. మనిషికి 11 ఏర్పాట్లో ఏ ఒక్క ఏర్పాటు లేదు. అవి మాంసాన్ని తింటాయి. ఉప్పు అక్కర్లా, నూనె అక్కర్లా, మసాలా అక్కర్లా, వంట అక్కర్లా. చివరికి మాంసాన్ని తినేసిన తర్వాత మూతి కూడా నాక్కుంటాయి. ఆ వాసన దానికి, ఆ రుచి అంత ఇష్టం, దాని నిర్మాణం దానికోసం వచ్చింది కాబట్టి. అదే శాకాహారులు కాబట్టి మనం మాంసం తిన్న తర్వాత చేతులు దేంతో కడగాలండి? ఆ నీచు కంపును పోగొట్టుకోవటానికి అందరూ కంపల్సరీ ఒకసారి కడిగాక మళ్ళీ మూతి దగ్గర పెట్టి వాసన చూసుకుంటారు, కంపంతా పోయిందా ఇంకా ఉందా. 10 నిమిషాల కంచంలో చేయి పెట్టినందుకు వచ్చిన కంపును పోగొట్టుకోవడానికి ఇన్నిసార్లు సబ్బేసి కడుగుతున్నారే. 8 గంటలు 10 గంటలు శరీరంలో ఉంటుంది, మరి ఏం వేసి కడుగుతాం?